ఐదవ పాసురం. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ஏலோ எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ఐదవ పాసురంలో ఆండాళ్ తల్లి ఆ బాలగోపాలుడి దివ్య చేష్టల్ని స్మరిస్తూ ఆ భగవంతుడిని మనం ఎలా ప్రేమించాలో ఎలా పూజించాలో తెలియజేస్తోంది. ఆ బాలగోపాలుడట ఆశ్చర్యమైన చేష్టలు కలవాడట. ఎప్పుడూ భగవత్ సంబంధం గల ఉత్తర మధురకు నాయకుడైనవాడు. శుద్ధి కలిగిన యమునా నది రేవునే తన స్థానంగా చేసుకుని గోపికామణులతో రాసక్రీడలు చేయువాడు. గోపవంశం అంతటికీ మంగళ దీపంలాగా ప్రకాశించేటటువంటి వాడు. తల్లి అయిన యశోద గర్భాన్ని ప్రకాశింపజేసే విధంగా చిన్న తాడు చేత కట్టబడినటువంటి వాడు దామోదరుడు శ్రీకృష్ణ భగవానుడే మనందరికీ స్వామి అని చెప్తోంది ఆండాళ్ తల్లి. మరి మనమంతా పవిత్రులమై వచ్చి అంటే మన మనస్సుని మన దేహాన్ని కూడా పవిత్రంగా చేసుకుని మనసనే పువ్వులతో అర్చన చేసి వినయ భావంతో నమస్కరించి వాక్కుతో ఆ స్వామిని స్తుతిస్తే ఆ స్వామి ఇప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా పోగొడతాడు. రాబోయే కాలంలో పాపాలు చేయనీయకుండా మనల్ని కాపాడుతాడు. మరి ఇప్పటి వరకు చేసిన పాపాల్ని ఎలా పోగొడతాడో తెలుసా? అగ్ని రాశిలో పడి చిన్న దూది కణిక ఎలా భస్మమైపోతుంది అలా అన్నమాట. కనుక ఓ స్నేహితులారా, భగవన్ నామస్మరణ చేద్దాం రండి అని అందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆ ఆండాళ్ తల్లి. ఇది ఐదవ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లితో గోపికలందరూ వ్రతానికి ఉద్యుక్తులయ్యారు. కానీ ఆ గోపికలందరూ కూడా సామాన్యులు కారు. కావ్య నాటక అలంకార శాస్త్రాలలో గొప్ప ప్రావీణ్యం పొందినవారు. ఇతిహాసాల్లో కొందరు నిష్ణాతులు, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు ఉన్నారు. వీరందరికీ ఒక సందేహం కలిగింది. అందులో ఆ గోపిక అంటుంది, ఏమో ఏ కార్యం చేస్తున్నా ఒక్కోసారి అనేక ఆటంకాలు వస్తుంటాయి కదా, సామాన్యులైన మనకి ఆటంకం రాదని ఎలా చెప్తాము? శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి అని శాస్త్రం చెప్తోంది. రామచంద్రుడు అంతటి వాడికే పట్టాభిషేకం జరగలేదు. మరి మనందరికీ వ్రత సమాప్తిలో జరగాల్సినటువంటి ఆ భగవద్ అనుభవం కలుగుతుందా అని ఒక ఆవిడ. ఇంకో ఆవిడ, నిజమే నాకు కూడా ఒక సందేహం ఉంది. ఒక తుమ్మెద ఒక్కొక్క పుష్పంలోకి ప్రవేశించి మకరందాన్ని ఆస్వాదిస్తోంది. ఒక కొలంలో ఉన్నటువంటి పుష్పంలో తామర పుష్పంలోకి తాను ప్రవేశించి మకరందాన్ని ఆస్వాదిస్తోంది. సూర్యాస్తమానం అయిపోయింది, పుష్పం కాస్త ముకుళించుకుపోయింది. కానీ ఆ తుమ్మెద ఏం భయపడలేదు, ఏం పర్వాలేదు. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం హసిష్యతి అనుకుంటూ ఆ తుమ్మెద భావిస్తోంది. రాత్రి అయిపోతుంది, ఇద్దరు
ఇందులో ఉండి నేను తేనెని మొత్తాన్ని ఆస్వాదించేస్తాను. పొద్దున్న అవగానే సూర్యకిరణాలు పడగానే ఈ పుష్పం కాస్త వికసిస్తుంది. అప్పుడు నేను హాయిగా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంది. కానీ ఏం జరిగిందో తెలుసునా? తెల్లవారుజామునే ఒక ఏనుగు వచ్చింది. సూర్యుడి కంటే ముందే తానొచ్చి ఆ కొలను ధ్వంసం చేసింది. ఏ పుష్పంలో అయితే ఈ తుమ్మెద ఉందో ఆ పుష్పాన్నే తీసింది, చెల్లాచెదురు చేసి ఆ పుష్పాన్ని ఒడ్డున పారేసింది. దాని పరిస్థితి ఏమైందో మీరే ఊహించండి అంటూ ఆ గోపిక. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సంశయాన్ని తెలియచేస్తున్నారు. అందులో ఇంకో గోపిక చెప్తుంది, మనం చేసుకున్నటువంటి పాపాలు బోళ్ళను ఉన్నాయి. ఆ పాపాలన్నీ కూడాను తొలుగుతాయా? ప్రారంధం అనేది ఎవరైనా అనుభవించి తీరవలసిందే కదా అని పూర్వజన్మలో చేసుకున్న కర్మల గురించి వాటి గురించి ఈ గోపిక లేవనెత్తింది. భగవద్ అనుభవం మీద మంచి నిష్ణాతులైనటువంటి ఒక వేదాంతం తెలిసిన భక్తురాలు ఒక గోపిక ఈ పాసురంలో సమాధానం చెప్తున్నట్టుగా మనకి ఆండాళ్ళ తల్లి తెలియచేస్తుంది. ఏమర్రా, భగవంతుడంటే సామాన్యుడా? ఆయన్ని మాయన్ అని పిలుస్తారు. ఆయన మన కోసం అవతరించాడు. మాయావి అంటే మాయలు చేసేవాడని కాదు, గొప్ప ఆశ్చర్య చేష్టితాలు కలిగిన వాడు. ఏమిటి ఆశ్చర్యము అంటే, భగవంతుడిలో 2 లక్షణాలు ఉంటాయి. ఉంటే పరత్వం ఉంటుంది, లేతే సౌలభ్యం ఉంటుంది. ఈ రెండింటినీ ఏకకాలంలో చూపించిన ఒకే ఒక్క అవతారం కృష్ణావతారం. సామాన్యమా? ఆయన మనకి చూపించినటువంటి పరత్వం గోవర్ధనాన్ని ఎత్తటం, పూతన సంహారాదులు. ఇక అవతారం తీసుకుంటే జైల్లో పుట్టాడు. పుడుతూనే ఎలా ఉన్నాడు? పీతాంబరధారిగా, శంఖచక్ర గదాధారిగా స్వామి మనకి దర్శనాన్ని ఇచ్చినట్టుగా గ్రంథాలు చెప్తున్నాయే. మరి సామాన్యమా? అర్జునుడికి విశ్వరూపాన్ని దర్శింపచేశాడు. ఇవన్నీ ఆయనలో ఉండే పరత్వాలు. వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వీటికంటే ఇంకా గొప్పది ఏమిటో తెలిసిన సౌలభ్యం. అంత గొప్పవాడు అర్జునుడికి సారథయ్యాడు. పార్థసారథిగా అందరితో పిలిపించుకున్నాడు. ఇది చాలా 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 ఆశ్చర్య చేష్టితం. ఈ సౌలభ్యాన్ని తలుచుకునే మన నమ్మాళ్ళు వాళ్ళు 6 మాసాలు మూర్చపోయారని చెప్తుంది మనకి చరిత్ర. అందువల్ల గోపికలందరూ భగవంతునిలో ఉండే సౌలభ్యాన్ని తలుచుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. చూడమ్మా, అంతటి గొప్ప స్వామి దామోదరుడై యశోదమ్మకి కట్టుబడ్డాడు, గోలలందరితో ఆడాడు. ఇవన్నీ చాలదా ఆయనలో ఉండే ఆశ్చర్యం? ఈ యొక్క ఆశ్చర్య గుణాన్ని మన పెద్దలు భావిస్తూ చాలా అనేక రకాలుగా ఆనందాన్ని వాళ్ళు పొందుతుంటారు. అందువల్ల భగవంతుడు మాయనై, మాయ ఆశ్చర్య చేష్టితాలు కలిగిన స్వామి మనందరి కోసం అవతరించాడు. ఆ స్వామి నామం చెప్తూ వారి పాదాల దగ్గర పవిత్రమైన పుష్పాలు మనం సమర్పించామా చాలు, మనం చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఆండాళ్ళ తల్లి ఇందులో మనకి తెలియచేస్తుంది. ఈ పాసనంలో ప్రధానంగా సారం తూమలర్ తూవిత్తుజుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. చక్కగా పరిశుద్ధంగా మనం వెళ్ళి పరిశుద్ధమైన పుష్పాలు సమర్పిద్దాము, నోటితో పాడదాము, మనస్సులో ఆ స్వామిని చింతిద్దాం చాలు అంది. పరిశుద్ధమైన పుష్పాలంటే పుష్పాన్ని సమర్పించేటప్పుడైనా మనలో భావన మంచిగా ఉండాలి. ఒక చేతితో స్వామికి పుష్పాలు సమర్పిస్తూ ఇంకో చేయి చాచి నాకు ఇది ఇవ్వు అని అడగకుండా ఉంటే అదే పరిశుద్ధం. మనం పుష్పాలకి పరిశుద్ధి అంటే కడిగి వేస్తే పరిశుద్ధి కాదు. మానసికంగా పుష్పాలన్నీ భగవంతుని కోసమే తప్ప నాకు ఏ ప్రయోజనం లేదు, ఆ స్వామి బాగుంటే చాలు, అదే ప్రయోజనం అనుకోవాలి. అలా మనం సమర్పించాలి. కానీ లోకంలో అందరం అడుగుతుంటాం, నా పని అయితే నీకు చక్ర పొంగలి పెడతారని. అది పరిశుద్ధి ఎక్కడ ఉంది? అందువల్ల అలా కోరకూడదు అని మనకి తెలియచేస్తుంది ఆండాళ్ళ తల్లి. ఇంకా మన వేదాంత శాస్త్రంలో పెద్దలు పుష్పం అంటే 8 రకాలు ఉన్నాయని తెలియచేస్తున్నారు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ అంటూ వీటన్నిటినీ మనం కూడా భగవంతుని సమీపంలో సమర్పించవచ్చు. అహింస కలిగి ఉండటం, క్షమాగుణము, ఇలా 8 రకాలుగా పుష్పాలను మనకి చెప్పారు. వాటన్నిటినీ కలిగి ఉంటే అది పుష్పము స్వామికి అని. అలాగే భగవంతుని మనస్సులో చింతించటం, ఈ ఉంటే చాలు. బాగా మండేటటువంటి మంటలో పడ్డ పత్తి ఎలా దగ్ధమవుతుందో అలా నీ పాపరాశి అంతా దగ్ధమవుతుంది అని నామాన్ని చెప్పండి అని అమ్మ తెలియచేస్తుంది మనకి 5వ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.